గత 2023లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు లేండి ప్రాజెక్టుకు సందర్శించి అక్కడ ఏం మాట్లాడారో ఆయన మాటలు మీరు వినండి. ఏంటంటే వచ్చే సంవత్సరం 2025 లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ అందించేలాగున గట్టి చర్యలు, గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. విన్నారు కదా జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు. మనము ఈరోజు ప్రస్తుతం జుక్కల్లో ఉన్నాము. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గత ఏడాది ఇక్కడ లేండి ప్రాజెక్టుకు వేడి ఎన్నో ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పిలుచుకొని వచ్చి మరి పనులు అవన్నీ జరుగుతున్నాయో లేవో చూద్దామని వచ్చిర్రు. అనంతరము ఇక్కడి మహారాష్ట్ర మరియు తెలంగాణ అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసి సమీక్ష సమావేశం నిర్వహించి ఏడాదిలోపు పనులు పూర్తయ్యేటట్టు చేస్తాం అని ఒక మాట అనడం జరిగింది. మరి అది మరి ఇప్పటి వరకు మరి ఏడాది పూర్తి అవుతుంది దగ్గర. మరి అది తెలుసుకునేందుకు మనం లేండి ప్రాజెక్టుకు వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు మీకోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అన్న అందరికీ. ఈరోజు మనము లేండి ప్రాజెక్టు వద్ద వచ్చినాము. అయితే గత ఏడాది జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ ప్రాజెక్టును సందర్శించి ఒక 2025 వరకు పనులు పూర్తి అయ్యి జూన్ 25న ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆయన అనడం జరిగింది. అయితే మరి ఈ పనులు ఏ విధంగా ఉన్నాయి, మరి పూర్తి అయ్యాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఎక్కడి పనులు అయితే అక్కడనే ఉన్నాయి. ఇక్కడ పనులు అయితే చాలా పెండింగ్ ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నట్టే ఉన్నాయి, వేరే కొత్త పనులు అయితే ఏం లేవు. అయితే మరి దీని విషయాలు ఏంది ఏం లేదు అనేది దీని ఎక్కడెక్కడ అంటే ఇది పూర్తి అయితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అంతది, మహారాష్ట్రకు ఎన్ని ఎకరాలు, మన తెలంగాణకు ఎన్ని ఎకరాలు, బిచ్కుద మద్నూరు మండలాలకు ఎన్ని ఎకరాలు, ఈ అన్ని విషయాలు మనము తెలుసుకుందాం తర్వాత. అయితే ఈ ప్రాజెక్టు గురించి సంబంధించిన మొత్తం విజువల్స్ మొత్తం మీకు చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. లేండి ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో నిర్మిస్తున్న ఒక అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు. ఇది దాదాపు 40 ఏళ్ల నుంచి పూర్తి కాకుండా ఉంది. ప్రాజెక్టుకు మహారాష్ట్ర దెగ్లూరు తాలూకాలో గోజగాం గ్రామం వద్ద నిర్మించారు. లక్ష్యం ఏంటంటే ప్రధానంగా నాందేడ్ జిల్లాలోని దెగ్లూరు తాలూకా మరియు తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో మద్నూర్, బిచ్కుంద మండలాలకు కలిపి దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యం. అయితే నీటి సామర్థ్యానికి విషయానికి వస్తే 6.36 టీఎంసీల నీరు, ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు వస్తే 2.43 టీఎంసీల నీరు కేటాయించారు. దీనికి ప్రాజెక్టు పనులు 1984లో ప్రారంభం చేశారు. అయితే అప్పట్లోనే దాని అంచనా విలువ ఎంతంటే 54.55 కోట్లు. ప్రస్తుతం 1000 కోట్ల పైన దాటింది. అయితే పనుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే డ్యామ్, కాలువలు వంటి పనులు పూర్తి కాలేదు. ఎర్త్ డ్యామ్ పనులు సుమారుగా 70%, స్పిల్వే పనులు అదేవిధంగా 80% పూర్తయ్యాయి. కాలువల నిర్మాణంలో పురోగతి ఉంది అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 14 గేట్లు ఉన్నాయి. అందులో 10 గేట్లు పూర్తయ్యాయి, 4 పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణలో 22 నుంచి 23 వేల వరకు ఎకరాలకు, మహారాష్ట్రలో 27 నుంచి 39 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. లేండి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. రైతులు, స్థానికులు తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంట్రాక్టర్ చర్యలు సరిగా లేకపోవడం, ఒప్పంద విరోధాలు, కాంట్రాక్టర్
రద్దు కావడం ఇది కూడా ఒక కారణం. అయితే భూమికి సేకరణలో సమయంలో స్థానికులు వ్యతిరేకించడం, అదేవిధంగా కేసులు వేయడం, అదేవిధంగా న్యాయస్థానంలో విచారణలు ఇలాంటివన్నీ జరగడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. సుమారు 12 సంవత్సరాలు పనులు నిలిచిపోయినట్లు సమాచారం. రాజకీయాలు మరియు పరస్పర అవగాహన లోపం, 2 రాష్ట్రాల అధికారుల సమన్వయ లోపం, 2 రాష్ట్రాల రాజకీయ నాయకుల సమన్వయ లోపం ఇలాంటివి చాలాగానే ఉన్నాయి. అవగాహన లోపం వద్ద అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు, కుల సమన్వయ లోపం ఇవన్నీ ఉంటాయి. నేను స్వయంగా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆ విషయాలు నాకు నా అంచనా ప్రకారంగా ఆ పనులు పూర్తి కావడానికి సుమారుగా వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బందిని నేను అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, గత 6 నెలల నుంచి కొద్దిగా పనులు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి అవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టవచ్చు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ ఒకదానికి కూడా గేటు ఏర్పాటు చేయాలి. మొత్తం 14 గేట్లు కదా, 14 గేట్లకు ఒకటి కూడా లేదు, మొత్తం పాతవి ఉన్నాయి, అవన్నీ బూజు పట్టిపోయినాయి, ఇనుపరాళ్ళు అవన్నీ సామాగ్రిలు ఏం లేవు. మేము పైన మెషిన్లు ఉంటాయి కదా, ఆ మెషిన్లు కూడా అక్కడ ఇంకా రాలేవు, అవి కూడా కూర్చోబెట్టలేదు. ఇటు లోపలికి వాటర్ అంతా వాటర్ వచ్చినట్టు ఒక గేటు ఓపెన్ చేసి ఉంది, ఆ గేట్తో నీళ్ళు మొత్తం కింది వైపు పోతున్నాయి. ఇంకొకటి దాంట్లో ప్రధానంగా మా తెలంగాణకు ప్రతికూల పరిస్థితికి వచ్చే అంశం ఏంటంటే అక్కడ ఒక బ్యారేజ్ లెక్క కడుతున్నారు. దాని మా ప్రాజెక్టు ముందు భాగంలో ఇట్లా బ్యారేజ్ లెక్క కడుతున్నారు. అది కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు కానీ వాళ్ళు డ్యామ్ పూర్తయ్యే నాటికి అది సుమారు ఒక 20 ఫీట్ల అందాజలో హైట్ లేపి దానికి వాటర్ కొద్దిగా ఆపేటట్టు చూస్తున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకుముందు ఏడూరులో చూసిన అదే విధంగా ఉండే, ఏడూరు ప్రాజెక్టులో. మళ్ళీ ఇదేది సుందర దగ్గర ఒకటి ఉంది కర్ణాటకలో, అక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. అంటే ప్రాజెక్టు నిండిన తర్వాత నీరు మనకు కిందికి మన తెలంగాణకు వదలాలంటే ఆ ప్రాజెక్టు నుండి గేట్ విడుదల చేసిన తర్వాత మన బ్యారేజ్లో నీరు ఆగి ఆ పై నుంచి బొరిలితే కానీ ఆ నీరు మనకు రావు. అంటే ఆ పరిస్థితి, అంటే ఎక్కడి నుంచి స్టోరేజ్ ఎక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు, ఆ విధంగా ప్లానింగ్ అది ఉంది. మహారాష్ట్ర సిస్టమే అట్లా ఉంటుంది నాకు తెలిసి, వాళ్ళు అన్ని ప్రాజెక్టులు అట్లనే కడతారు. ఇక మన దగ్గర ఓపెన్ టాప్ ఉన్నాయి, మనకు కావాల్సిన వాళ్ళ లెక్క కూడా లేదు. వచ్చిన నీళ్లు వదిలితే అటే పోతాయి కదా, అది అట్లా లేదు, మధ్యలో ఒకటి కట్టిరు. అటు ఎక్కువ లాంగ్ పోలేదు, అటు మొత్తం ఇంకా బాగుంది దూరము. అయితే దానికి 2 సైడ్ల నుంచి వాటర్ వస్తున్నాయి, ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ నుంచి వస్తున్నాయి పై భాగం నుంచి. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోదావరి నీళ్లు ఇవి, గోదావరి నీటిలో కలుస్తాయి ఇవన్నీ నీళ్ళని, ప్రాజెక్టు నుంచి వెళ్ళే నీళ్లు. ఇక్కడ మహారాష్ట్రలోని ఈ దెగ్లూరు తాలూకాలో ఉన్న కొన్ని గ్రామాలు, మళ్ళీ అదేవిధంగా మన తెలంగాణలోని మద్దూరు, బిచ్చుకుంద మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కాలువలు తీయడం జరిగింది, సిమెంట్ పనులు కూడా చేశారు. కానీ దాంట్లో అన్ని ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు అవన్నీ నిండిపోయినాయి. మరి ఎప్పుడో చేపడతారో మరి తెలియదు. మరి లక్ష్మీకాంతారావు ఏమో ఈ విధంగా అనడంతో నేను మరి ఈ పనులు చూసేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేసి దీనిపైన ఒక స్టోరీ చేయదలుచుకొని నేను ఈ విధంగా చూసిన. అయితే పనులు పూర్తి కావడానికి ఇంకా 2 ఏళ్ళ సమయం పడుతుంది.